ఇప్పుడు న్యూస్ చూస్తే కనుక బలూచిస్తాన్ పేరు తరచుగా వినబడుతుంది. పాకిస్తాన్ ఇండియా వార్ మొదలైన తర్వాత అయితే మట్టుకు బలూచిస్తాన్ చాలా హాట్ టాపిక్ కింద మారింది. బలూచిస్తాన్ కనుక సీన్లోకి ఎంటర్ అవుతే చైనాకి చాలా నష్టం అంటున్నారు. ప్రపంచం అంతా కూడా బలూచిస్తాన్ వైపు చూస్తుంది. అసలు బలూచిస్తాన్ అంటే ఏంటి, దానికి చైనాకి ఉన్న సంబంధం ఏంటి, ఈ వీడియోలో మొత్తం ఆ డీటెయిల్స్ చెప్పబోతున్నాను. అసలు బలూచిస్తాన్కి పాకిస్తాన్కి ఉన్న సంబంధం ఏంటి? 1947లో పాకిస్తాన్కి స్వాతంత్రం వచ్చిన తర్వాత బలూచిస్తాన్ మటుకు వేరేగానే ఉండేది. అప్పట్లో రాజుల పరిపాలనే సాగేది. కానీ 1945 తర్వాత పాక్ సైన్యం బలూచిస్తాన్ని ఆక్రమించింది. కానీ ఇది బలూచిస్తాన్ ప్రజలు అంగీకరించలేదు. వారు మేము పాక్కి సంబంధించిన వాళ్ళం కాదు, మేము బలూచిస్తాన్ అంటే వేరే దేశం అని చెప్పి వాళ్ళలో అసంతృప్తి అయితే చాలా ఎక్కువైంది. ప్రస్తుతం బలూచిస్తాన్లో చూస్తే అక్కడ పరిస్థితి అయితే అస్సలు బాగలేదు. జనాలు అయితే తిరుగుబాటుకి రెడీగా ఉన్నారు. వాళ్ళకి అక్కడ ప్రకృతి వనరుల మీద కానీ ఖనిజాల మీద కానీ ఎటువంటి హక్కు లేదు. వాళ్ళకి విద్యా వైద్యం అనేది చాలా దూరం అయిపోయినాయి. ఇలాంటి పరిస్థితుల్లో పాక్కి వాళ్ళు వ్యతిరేకంగా తయారయ్యారు. వాళ్ళైతే స్వాతంత్రం అయితే పక్కా కోరుకుంటున్నారు. సో ఇలాంటి పరిస్థితుల వల్లే బలూచిస్తాన్లో పాక్కి వ్యతిరేకంగా ఉద్యమాలు అయితే మొదలైనాయి. బలూచిస్తాన్లో గ్యాస్, బంగారం, రాగి, ఇతర ఖనిజ వనరులు ఎక్కువగా ఉండటంతో అండ్ గ్వాదర్ పోర్ట్ వచ్చేసి మనకి చైనాకి దగ్గరగా ఉండటంతో అక్కడ సిపిఈసి ప్రాజెక్టులు అనేవి చైనా మొదలుపెట్టింది. దీనివల్ల మొత్తం ఎక్స్పోర్ట్ బిజినెస్ అంతా బలూచిస్తాన్లో ఉన్న వనరులన్నీ వాళ్ళు తీసుకెళ్లడం జరుగుతోంది. దీనివల్ల అక్కడ ప్రజలందరూ మా వనరులు మాకు ఉండట్లేదు, చైనా పాకిస్తాన్ దోచుకుంటున్నారు అని వ్యతిరేకతతో చాలా ఇదిగా ముందుకు వస్తున్నారు. ఇక విషయానికి వస్తే బిఎల్ఏ బలూచిస్తాన్ లిబరల్ ఆర్మీ అనేవాళ్ళు వాళ్లే అధికారికంగా ప్రతినిధులు అంటూ ముందుకొచ్చారు. వాళ్ళు చైనా పెట్టుబడిదారులపై, చైనా ప్రాజెక్టులపై అండ్ పాకిస్తాన్ లో జరిగే లావాదేవీలపై వాళ్ళు అధికారికంగా వాళ్ళు అటాక్స్ అయితే చేస్తున్నారు. వాళ్ళ సహజ వనరుల్ని పాక్ గానీ చైనా గానీ దోచుకోకుండా ఎప్పటికప్పుడు కాపాడుతున్నారు. అంతేకాకుండా రీసెంట్ గా 2025లో జరిగిన జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ లో కూడా బలూచిస్తాన్ లిబరల్ ఆర్మీదే పాత్ర ఉంది. దీంతో పాటు 200 మందికి పైగా పాక్ మిలిటరీని చంపినట్టు వాళ్ళు అఫీషియల్ గా పేర్కొన్నారు. ఇక అసలు విషయానికి వస్తే చైనా పాక్ ఎందుకు సపోర్ట్ చేస్తోంది? నిజంగా చైనాకి పాక్ మీద అయినా ప్రేమ ఉందా? నిజమైతే అది కాదు. బలూచిస్తాన్ వనరుల మీద ఉన్న ఆసక్తి. దీనికోసమని పాక్ కి ఇండైరెక్ట్ గా ఫండింగ్ ఇవ్వడం జరుగుతోంది. ఒకవేళ కనుక బలూచిస్తాన్ పాకిస్తాన్ నుంచి సెపరేట్ అయిపోతే కనుక ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిని చూస్తే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ క్వెట్టాన్ చేజిక్కించుకుందన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అంతేకాకుండా దీనివల్ల పాకిస్తాన్ ఆర్మీ అక్కడి నుంచి వెనక్కి తగినట్టు కూడా తెలుస్తోంది. అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఈ పరిణామాలన్నింటినీ కూడా చైనా చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తోంది. అంటే పాకిస్తాన్ చేతుల నుంచి బలూచిస్తాన్ వెళ్ళిపోతుందా, వాళ్ళకి జరిగే సహజ వనరుల బిజినెస్ మిస్ అవుతుందా అని చెప్పి చాలా క్లోజ్ అబ్జర్వేషన్ అయితే మటుకు చైనా చేయడం జరుగుతోంది. దీని అంతటిని దృష్టిలో పెట్టుకుని చైనా ఇప్పటి వరకు ఆపరేషన్ సింధూర్ మీద ఒక మాట కూడా బయటికి చెప్పలేకపోయింది. ఇలాంటి పరిణామాలన్నింటినీ కూడా ఇండియా చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తోంది. రీసెంట్ గా అజిత్ దోవల్ అయితే ఒక మాట అయితే చెప్పారు, మళ్ళీ ఇంకొక దాడి జరిగితే కనుక పాక్ బలూచిస్తాన్ని మర్చిపోవాల్సి వస్తుందని. అంటే భారత్ కూడా ఇలాంటి పరిణామాలని ఉపయోగించుకునే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఇక ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంటే బలూచిస్తాన్ కనుక పాకిస్తాన్ నుంచి వేరవుతే పాక్ ఒక చిన్న దేశంలా మిగిలిపోతుంది. దాంతో పాటు చైనా సపోర్ట్ అయితే మొత్తం పోతుంది. ఇంకా అంతేకాకుండా సింధ్, గిల్గిట్, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కూడా విడిపోయే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది కేవలం బలూచిస్తాన్ గొడవ మాత్రమే కాదు, పాకిస్తాన్ భవిష్యత్తుని నిర్ణయించే యుద్ధం. చైనా సపోర్ట్తో ఫుల్గా ఉన్న పాకిస్తాన్ బలూచిస్తాన్ కనుక విడిపోతే దాని సపోర్ట్ కంప్లీట్గా కోల్పోయే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. ఒకవేళ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ యొక్క యుద్ధం కనుక సక్సెస్ అయితే పాక్ భవిష్యత్ అయితే మొత్తం మారిపోతుంది. ఇది పాకిస్తాన్ చరిత్రలోనే అతిపెద్ద మలుపు. ఇంక ఈ కంప్లీట్ స్టోరీ కనుక మనం విన్నట్టయితే పాక్ భవిష్యత్ అంతా కూడా ఈ యుద్ధం మీద ఆధారపడిందని మనకు ఐడియా అయితే వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఆపరేషన్ సింధూర్ని బట్టి చూస్తే బలూచిస్తాన్ చాలా అడ్వాంటేజ్ అయితే తీసుకుంటోంది. వాళ్ళు ఇంటర్నల్ గా పాకిస్తాన్ మీద అనేక దాడులు అయితే చేస్తున్నారు. కానీ ముందు ముందు ఏం జరగబోతోంది అనేది పాకిస్తాన్ తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషనల్ వీడియోస్ కోసం అఖీ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి.